500కే గ్యాస్ బుడ్ ఇచ్చినాం సిలిండర్. దాని తర్వాత ఉచిత కరెంటు సున్నా. వస్తలేదు సార్ చాలా మందికి అది. నీకు వస్తలేదు కావచ్చు, నీకున్నాయేమో. ప్రజల తరపు మీకు ఖజానా బాగున్నట్టున్నాయి, అందుకే మీకు సార్ ప్రజల తరపు నుంచే నేను అడుగుతున్నా. చాలా మందికి ప్రజల తరపు నుంచి అడుగు. నేను మాట్లాడేది కూడా నువ్వు వినాలే కదా. చెప్పండి నీ అంతలు నువ్వు మాట్లాడితే ఎట్లా? చెప్పండి. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, సున్నా ఏంది జీరో కరెంట్ బిల్ ఇస్తున్నామా లేదా? ఇస్తుండగానే వస్తలేవు సార్. ఎన్నో ఒక తాన రాకపోతే అన్నిటికాడ రావద్దని అనదు. ఎందుకంటే చాలా మందికి అమలైన మిత్రులు కూడా నాకు వచ్చి, రేవంత్ రెడ్డి గారు మీరు మంచి పని చేస్తున్నారు, మీరు సీఎం అయినాక మంచిగా చేస్తున్నారు, ఆ బీఆర్ఎస్ పాలన మాకు ఇప్పటిదాకా మొత్తం అన్యాయంగా ఉంది, మీ పాలన మంచిగా ఉన్నదని మా మిత్రులు మా స్నేహితులు ఎంతో మంది చెప్పారు నాకు. అదే సార్, అట్లా మీ నడుస్తుంది. మిత్రులు మీ స్నేహితులే చెప్తున్నారు సార్. ప్రజలు వచ్చి ఏమంటున్నారంటే మాకు ఫ్రీ బస్సులు పెట్టిరు కానీ అందులో కూడా మమ్మల్ని ఎక్కలిస్తలేరు, ఆడోళ్ళు మేమే కొట్టుకున్నట్టు అయిపోయింది, ఒకరు కొట్టుకున్న అందరు కొట్టుకున్న లెక్క ఇప్పుడు మీరు చెప్పినట్టే అవుతుంది. మాకు సిలిండర్ వస్తలేదు. ఇప్పుడు ఈ పంచాయతీలు ఇవన్నీ అంటే కావాలనే ఈ రేవంత్ రెడ్డి పడనోళ్ళు ఉంటారు చూసినావా, ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గాళ్ళు చేస్తున్న కథ ఇదంతా. కానీ లేకపోతే నేను చూస్తలేనా? నేను సభలు పెడితే జనాలు వస్తలేరా? నేను ప్రజాపాలన పెడితే అందరు వస్తలేరా? నాకు తెలియదా? నా రాష్ట్రం ప్రజలు ఎట్లున్నారో నాకు తెలియదా? నేను ముఖ్యమంత్రిని చెప్పు, నాకు తెలియదా? మీరు వచ్చిన కాడ నుంచి ఆ బీఆర్ఎస్ నే అంటుండ్రు కానీ ప్రజల మాట ఇంటలేరు సార్. వాళ్ళకి వస్తలేవని వాళ్ళు బాధ పడుకుంటే చెప్తున్నారు. ఎవరికి వస్తలేవు? కొంతమంది జనాలు. ఇప్పుడు మాకు అది నువ్వు అనుకుంటున్నావు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఆమె ఉన్నట్టు, అందుకే వాళ్ళ దిక్కు మాట్లాడు. ప్రజల మనిషిని సార్ నేను. వాళ్ళు అడిగితేనే అయినప్పుడు నువ్వు నాకు వ్యతిరేకంగా అడగవద్దు ఎప్పుడైనా సరే. ఏమన్నా ఉంటే డైరెక్ట్ గిట్లా అడగాలి కానీ నువ్వు నాకు మొత్తం అప్పటి నుంచి ప్రశ్నలు అడిగితే వ్యతిరేకత ప్రశ్నలు అడుగుతున్నావు కానీ నువ్వు అట్లా అడుగుతలేవు.